ఇంకొక్క మాట. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ప్రతిసారి రావటం, పవర్ స్టార్ అని మీరు అనటం, స్టేజ్ అల్లరి చేయటం ఎన్నిసార్లు భరించాలి? దిస్ టైమ్ ఈజ్ ఓవర్. ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారో కావాలని అల్లరి చేస్తున్నారు. మీరు అంటాడు బ్రదర్, మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. నువ్వు చెప్పన్నా, నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు. మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ పెట్టుకుంటారు. ఆ హీరో నైజం కలిసినంత లేదురా మీ హీరో బతుకు. అలా కొట్టేసుకుంటారేంట్రా? సినిమా పేరు తెలిసిన ప్రతి వ్యక్తి ఫ్యాన్ అయిపోయాడు. పవర్ స్టార్ మహేష్ బాబుకే పోటీ. అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు అన్న హీరోలంటే మాకు ఇష్టం అన్న. జై ఎన్టీఆర్, రామ్ చరణ్ మా తెలియదు అసలు. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఫోటో ఏంటంటే నాది ఇంత కటౌట్ పెట్టి చాలా మంది పాలుతో దానికి అభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుడిని కాను. హీరో వర్షిప్ ఇదేమి ఇవాళ పుట్టుకొచ్చిన కొత్త పదం కాదండి. అండ్ హీరో వర్షిప్ కారణంగా టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ రోజు రోజుకు హద్దులు దాటుతోంది అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. మన దేశంలో ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ కి అసలు ఎలాంటి బౌండరీస్ లేకుండా పోతున్నాయి. చాలా మంది ఒక చిన్న సెల్ఫీ కోసం ఎగబడి గంటల కొద్దీ రోడ్ల మీద క్యూలో నిలబడిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా సార్లు చూసే ఉంటాం. ఇంకో సైడ్ ఏమో వాళ్ళ ఫేవరెట్ హీరో ఏదైనా చిన్న ట్రెండ్ స్టార్ట్ చేస్తే చాలు ఆ ట్రెండ్ వెనకాల పడి చాలా మంది ఫ్యాన్స్ తమ లైఫ్ తో పాటు తమ కెరీర్ ని కూడా నాశనం చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చాలా సార్లు చూసాం కూడా. బట్ వై? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ 2 ఎగ్జాంపుల్స్. నంబర్ 1, లియో మూవీ స్క్రీనింగ్ టైంలో థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ ఏం చేయాలి? సినిమా చూసి బయటికి రావాలి. కానీ చాలా మంది ఫ్యాన్స్ థియేటర్ లోపలికి వెళ్లి సీట్స్ లని చింపేయడం, అంబియన్స్ ని డ్యామేజ్ చేయడం లాంటివి రెగ్యులర్ బేసిస్ మీద ఇవాల్టి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. నంబర్ 2, ఆదిపురుష్ మూవీ. టు బి హానెస్ట్, ఆదిపురుష్ మూవీ 90% ఆఫ్ ఆడియన్స్ కి నచ్చలేదు అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. బట్ అలా నచ్చలేదు అని చెప్పిన ఒక ఆడియన్స్ ని థియేటర్ బయట కొంతమంది ఫ్యాన్స్ దారుణంగా కొట్టిన సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసాం. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలవా హీరో వర్షిప్ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ ని బిల్డ్ చేస్తుంది అని చెప్పడానికి? ఇట్స్ అ క్లియర్ సైన్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం. అయితే ఇంతసేపు హీరో వర్షిప్ గురించి మాట్లాడుకుందాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ హీరోస్. వాళ్ళు సినిమా వాళ్ళు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా దేవుళ్ళు కాలేరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ యాక్టర్స్. చాలా సార్లు చాలా మంది వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ని దేవుడితో కంపేర్ చేస్తూ ఉంటారండి. హీరో అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లోగన్స్ తో రెచ్చిపోయి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసి ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ బిహేవియర్ తో రోడ్ల మీద నానా రచ్చ చేస్తూ ఉండడం మనం డైలీ బేసిస్ మీద గమనిస్తూనే ఉన్నాం. బట్ మనమందరం అనుకున్నట్లు సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు యాక్టర్స్ మాత్రమే. దే ఆర్ జస్ట్ ఆర్టిస్ట్. వాళ్ళు దేవుళ్ళు కాదు, హీరోలు అంతకన్నా కాదు. ఇప్పుడేంటి, మా వాళ్ళని మేము పొగుడుకోకూడదా? మా వాళ్ళ గురించి మేము సెలబ్రేషన్స్ చేసుకోకూడదా అంటే ఎస్, అఫ్ కోర్స్ వి షుడ్. బట్ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి. బియాండ్ దట్ ఎవ్రీ యాక్ట్ కమ్స్ అండర్ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు హీరోలు కాదు, యాక్టర్స్ మాత్రమే. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న మైండ్ సెట్ మనందరిలో రావాల్సిన అవసరం ఉంది. టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ నుంచి మనమందరం బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా? లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇలాంటి మరిన్ని రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.